నమస్తే, వెల్కమ్ టు ఫ్లిప్సైడ్ తెలుగు. నేను మీ అర్జున్. వరుసగా బీఆర్ఎస్ నాయకులకి సిట్ నోటీసులు జారీ చేయడం వెనుక ఎటువంటి సమాచారం ఉంది? సిట్ అధికారుల దగ్గర ప్రభుత్వ ఒత్తిడితోనే విచారణలు జరుగుతున్నాయా? రాజకీయ పరంగానే విచారణలు జరుగుతున్నాయా? రాజకీయం అడ్డం పెట్టుకొని భరాస నాయకుల్ని విచారించే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి సమాచారం ఇప్పటివరకు సిట్ అధికారులు సేకరించారు? మనం చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా మొదటిసారిగా హరీష్ రావు గారిని, వెంటనే కేటీఆర్ గారిని, జూలిపల్లి సంతోష్ గారిని సిట్ అధికారులు పిలిచి విచారణ చేపించే ప్రయత్నం చేశారు. దాదాపు 7 గంటలు 8 గంటలు విచారించే ప్రయత్నం చేశారు. ప్రశ్నల వర్షం కురిపించే ప్రయత్నం చేశారు. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఎలాగైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కానీ, ఎక్స్ మినిస్టర్ హరీష్ రావు గారిని కానీ, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగిపల్లి సంతోష్ కుమార్ గారిని కానీ విచారించిన తర్వాత 2 రోజుల గ్యాప్లోనే మళ్ళీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఆ నోటీసులకి కేసీఆర్ గారు కూడా అనుకూలంగానే స్పందించి, నేను ఈ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ జరుగుతుండడం వలన నేను విచారణకు రాలేకపోతున్నాను, దయచేసి నాకు ఇంకొక డేట్ ఇవ్వండి, నేను తప్పనిసరిగా నేను గౌరవిస్తూ మీ విచారణకి వస్తాను, నన్ను విచారించడానికి దయచేసి మీరు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చి విచారించండి, కాస్త ఆరోగ్యం పరిస్థితుల వల్ల నేను అక్కడికి రాలేనని చెప్పేసి వాళ్ళ లేఖలో రాయడం జరిగింది. సో సిట్ వాళ్ళు కూడా ఆ లేఖని చదివి వారికి కూడా కొంచెం సమయం ఇవ్వాలని గుర్తుంచుకొని ఇంకొకసారి నోటీసులు జారీ చేసే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే వరుసగా సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక ఎటువంటి రాజకీయ కుట్ర ఉంది? కక్షపూరితంగానే కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఎక్కడ జెండా ఎగరవేయకుండా, ఎక్కడ ఎలక్షన్లో గెలవకుండా ఉట్టిపడుతున్నారా? వాళ్ళు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారా? కావాలని నిర్బంధిస్తున్నారా? ఎలక్షన్ వ్యూహంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా గవర్నమెంట్ అనేసి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇలాంటి నోటీసులు రావడం వెనుక నిజంగానే ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ హస్తం ఉందా? ఇంతమందిని విచారించిన తర్వాత కూడా కేసీఆర్ విచారించడం వెనుక ఎటువంటి రాజకీయ లబ్ధి ఉంది? నిఘా వర్గాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్కి సంబంధం ఉందా? కేసీఆర్ అనుసంధానంలో జరిగిందా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అయితే చాలా మంది భారత నాయకులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఆలోచిస్తున్నారు. నిజాలు బయటపడితే కానీ ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు గారు ఏం చేశారు, రాధాకిషన్ గారు ఏం చేశారు, ఇందులో అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారికి సంబంధం ఉందా, హరీష్ రావు గారికి సంబంధం ఉందా, లేకపోతే కేటీఆర్ అనుసంధానంలో జరిగిందా అనే వాటిపైన స్పష్టత రావాల్సి ఉంది. భారత నాయకులు అయితే కేసీఆర్ గారికి నోటీసులు రావడంతో అందరూ బగ్గుమంటున్నారు, రగిలిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, రాస్తా రోకోలు, అలాగే రేవంత్ రెడ్డి గారు దిష్టి బొమ్మలు దగ్ధం చేసే ప్రయత్నం అయితే భరాస నాయకులు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వెనుక కుట్రపూరిత రాజకీయ చర్యలే ఉన్నాయని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం లేని సిట్ విచారణలో భాగంగా ఫోన్ ట్యాపింగ్లో ఎటువంటి సమాచారం బయటికి రాలేదని, ఎవరికి ఇందులో భాగం లేదని చెప్పేసి భరాస నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా కూడా ఒకరి తర్వాత ఒకరికి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించే ప్రయత్నం అయితే సిట్ చేస్తుంది. చూసాం మరి కేసీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారా, విచారించే ప్రయత్నం చేస్తారా? కేసీఆర్ గారిని ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళు ఎటువంటి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారు? వీళ్ళ ముగ్గురిని విచారించిన తర్వాత వీళ్ళ ముగ్గురిని ఆన్సర్లు తీసుకొని, వీళ్ళ ముగ్గురిని క్వశ్చన్లు తీసుకొని వాటి మూలంగానే కేసీఆర్ గారిని విచారిస్తారా? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు కొట్లాడి ఉద్యమం చేసి చావు నోట్ల తలకాయ పెట్టి తీసుకొచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు, ప్రజల ఆదరణ పొందారు, ఒక నేతగా దేశవ్యాప్తంగా వెలిగాడు. అటువంటి రాజకీయ నేతకి విచారణకు పిలిపించి భారత నాయకుల మనసును నొప్పించే ప్రయత్నం చేస్తున్నారా? సో ఎటువంటి ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు? ఇవన్నీ కేసీఆర్ అనుసంధానంలో జరిగినాయా? కేసీఆర్ చేయమంటేనే చేసిరా? అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదనేది అయితే మనకి ముందు తెలియాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రజలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్ మా అధినేత, ఒకప్పుడు అధినేత, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తికి సిట్ నోటీసు రావడం అనేది దీనిపైన 100% రాజకీయ కుట్రనే ఉంది. కావాలని చెప్పేసి బారాసాని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా నాయకులను దిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మున్సిపల్ ఎలక్షన్లో మమ్మల్ని ప్రజల ముందు పోకుండా చేస్తున్నారు, ప్రజలకు అసత్యాలు ప్రయత్నించే మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బారాస నాయకులతో చెప్పుకోవడం జరిగింది. సో మనమందరం కూడా ఒక్కసారి ఆలోచిద్దాం, నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది మీరు
కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే విచారణలో భాగంగానే అందరిని విచారిస్తున్నాం, ఎవిడెన్స్ భాగంగానే విచారిస్తున్నాం అని చెప్పేసి సిట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరిని ఉద్దేశపరంగా విచారించకుండా, జరిగిన కుట్రలో భాగంగానే జరిగిన విషయం పైన మేము విచారిస్తున్నాం అని చెప్పేసి సిట్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. సజ్జన సార్ కూడా చెప్పడం జరిగింది. సో దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, కవాలీలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే జరిగింది కాబట్టి చేస్తున్నారా, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితోనే చేస్తున్నారా అనేది అయితే ఎవరికి తెలియదు. కొన్ని ఊహాగానాలకే అయిపోతున్నవి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి ఉంటే, మరోవైపు సొంత ఇంట్లోనే కుంపటిలాగా కవితక్క బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టి బారాస నాయకులపై ఇష్టానుసారంగా మాట్లాడడం. ఒకవైపు వాళ్ళు బాధతో ఉన్నారు, వీళ్ళు ఇళ్ళ బాధ పెడుతున్నారు. బారాస నాయకులు గడ్డు రోజులు వచ్చినాయి అనుకోవాలా? ఒకప్పుడు వెలిగిన బారాస పార్టీ, ప్రజల ఆదరణ పెరిగిన బారాస పార్టీకి వాళ్ళు విలువలని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారా? దీని వలన ప్రజల్లో అభిమానం తగ్గుతుందా? ప్రజలు విస్మరించే ప్రయత్నం చేస్తారా? రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఓడించే ప్రయత్నం చేస్తారా అనేది అయితే ప్రజలకే వదిలేశాము. మీరు కూడా వీటిపైన కామెంట్ చేయండి. అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే కక్షపూర్వక కుట్రలతోనే కేసీఆర్ గారిని విచారిస్తున్నారని చెప్పేసి మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.